ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్కు ఊరట లభించింది. ఈ కేసు విచారణను రేవంత్ రెడ్డి ప్రభావితం చేస్తారనే దానిపై ఆరోపణలు తప్ప సరైన ఆధారాలు లేవన్న సుప్రీంకోర్టు ఈ దశలో జగదీష్ రెడ్డి పిటిషన్ ఎంటర్టైన్ చేయలేమని తేల్చి చెప్పేసింది. కేసు విచారణలో సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకోవద్దని ఆదేశాలను కూడా జారీ చేసేసింది. అలాగే ఈ కేసుకు సంబంధించిన వివరాలను రేవంత్కు రిపోర్ట్ చేయవద్దని సుప్రీం ధర్మాసనం ఏసీబీకి ఆదేశాలను కూడా ఇచ్చేసింది. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల కోసం 10 ఏళ్ల క్రితం నాడు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న నేటి సీఎం రేవంత్ రెడ్డి నామినేటెడ్ ఎమ్మెల్యేకు 50 లక్షలు ఇవ్వజూపారనే ఆరోపణలున్నాయి. ఈ కేసు విషయంలో రేవంత్ రెడ్డి జైలుకు కూడా వెళ్లొచ్చారు. ఈ కేసులో ప్రస్తుత ఏపీ సీఎం చంద్రబాబు ప్రమేయం కూడా ఉన్నట్లు అప్పట్లో ఆరోపణలు కూడా వచ్చాయి. అయితే దీనిపై విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలో ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రేవంత్ రెడ్డి 10 నెలల క్రితం తెలంగాణ సీఎం అయ్యారు. దీంతో ఓటుకు నోటు కేసును మధ్యప్రదేశ్కు గానీ వేరే రాష్ట్ర కోర్టుకు గానీ బదిలీ చేయాలని మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై పలుమార్లు విచారణ జరిగింది. ఈ కేసులో విచారణ చేసే కోర్టు మారినా విషయం మారదు కదా అని సుప్రీంకోర్టు గతంలో వ్యాఖ్యానించింది. తాజాగా పిటిషన్పై విచారణ ముగించింది. ఓటుకు నోటు కేసును మధ్యప్రదేశ్కు లేదా మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, నేతలు కల్వకుంట్ల సంజయ్, మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్, మహమూద్ అలీ జనవరి 31న సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం విచారణకు స్వీకరించింది. ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపింది. కోర్టు మారితే విషయం మారదు కదా అని పిటిషనర్ను ప్రశ్నించింది. విచారణను ముగించినట్లు ప్రకటించింది. సీఎం రేవంత్ రెడ్డి కేసును ప్రభావితం చేస్తారనేది పిటిషనర్ అపోహ మాత్రమే అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇప్పటికే ప్రభావితం చేశారనేందుకే ఎలాంటి ఆధారాలు చూపలేదని తెలిపింది. ఈ నేపథ్యంలో కేసు బదిలీకి బలమైన కారణం కనిపించడం లేదని పేర్కొంది. ఇక ఈ కేసులో సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి పర్యవేక్షణకు కూడా నిరాకరించిన ధర్మాసనం మున్ముందు సీఎం రేవంత్ రెడ్డి కేసులో జోక్యం చేసుకుంటే పిటిషనర్ మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చని వెల్లడించింది. ప్రస్తుతం పిటిషనర్ను ఎంటర్టైన్ చేయలేమని స్పష్టం చేసింది. కేసు బదిలీకి నిరాకరించింది. ఇదే సమయంలో సుప్రీం ధర్మాసనం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఓటుకు నోటు కేసు విచారణ చేస్తున్న సీబీఐకి కూడా కీలక సూచనలు చేసింది. విచారణను ప్రభావితం చేయొద్దని రేవంత్ రెడ్డికి సూచించింది. ఇక కేసు విచారణ పురోగతిని రేవంత్కు రిపోర్ట్ చేయవద్దని సీబీఐని ఆదేశించింది. కేసు బదిలీ లేకపోవడంతో రేవంత్ రెడ్డికి బిగ్ రిలీఫ్ లభించింది. ఇక రేవంత్ రెడ్డిని ఇబ్బంది పెట్టాలనుకున్న పిటిషనర్కు షాక్ తగిలింది అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.